హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా అయిపోయే రెసిపీని ఒకటి చూపిస్తానండి. ఈ దోసకాయ ఉంది కదండి, ఈ దోసకాయని చెక్కు తీసి సన్నగా ముక్కలు తొరుక్కొని ఆ ముక్కలు ఇలా సన్నగా తొరుక్కోవాలండి. సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్ అండి. దోసకాయ పచ్చడి ముక్కలండి. ఇది కొన్ని ముక్కలు ఇలా జార్లో వేసుకోవాలండి. ఆ గింజలు ముక్కలు కొన్ని జార్లో వేసుకొని దానికి సరిపడా పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే 4 వేసుకోండి. ఇవి కొంచెం చప్పగా ఉంటాయండి, అందుకని నేను 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. దానికి సరిపడా కుంకుడుకాయంత చింతపండును తీసుకోండి. రుచికి సరిపడా చిన్న బెల్లం ముక్క వేసుకున్నారనుకోండి, చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి ముక్కలు. టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్కను వేస్తున్నానండి. నేను చాలా చిన్న దోసకాయ తీసుకున్నా కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకున్నానండి. మీరు కారం కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చాలా 5 నిమిషాలు అయిపోతుందండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇది మిక్సీ వేసుకోవాలండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఈ ముక్కల్లో కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం దీంట్లోకి లాగేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. దీనికి ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువతో దీంట్లో పోపు పెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదండి, ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ఇంగువ పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే నేను చాలా చిన్న దోసకాయ తీసుకున్నాను కదండి, ఆయిల్ ఎక్కువ పట్టదు. మీరు పెద్ద దోసకాయ తీసుకున్నట్లయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లో మినపప్పు 1/2 స్పూను, పచ్చిశనగపప్పు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కొద్దిగా ఇంగు వేసుకుంటాను. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ అండి. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తరువాత దీన్ని ఇలా ముక్కల్లో పోసేయండి. ఇలా పోసారు కదండి, దీన్ని ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇలా పచ్చి కరివేపాకు వేసామనుకోండి చాలా గుమగుమలాడుతుందండి. ఇది మా పెరట్లో చెట్టుదండి, న్యాచురల్ అండి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. అసలు వాసనే ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో ఇది వేసుకొని ఒక నెయ్యి చుక్క వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాదండి, ఇది ముద్దపప్పులో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా
చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కలుపుకున్నాం కదండి, చూడండి ముక్కల పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన ముక్కల పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా వంటకం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.